Go and spread the good news to the ends of the earth. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగించు నీ శక్తి ఎక్కడా? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 55వ వచనం. మరొకసారి, ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగించు నీ శక్తి ఎక్కడా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క కథోలిక సాంప్రదాయంలో స్త్రీ సభ చరిత్రలో ఒక పునీతుడున్నాడు. ఆయన పేరు సెయింట్ జాన్ క్రిసోస్టమ్. ఆయనను ద గోల్డెన్ మౌత్ అంటారు. ఆయన నోరంట బంగారు నాలిక, బంగారు నోరు అని పిలిచేవారు. ద గోల్డెన్ మౌత్ ఆర్ ద గోల్డెన్ టంగ్ అనేవారు. ఎందుకండి అంటే ఆయన అటువంటి మంచి మంచి గొప్ప గొప్ప ప్రసంగాలు ఆయన చేయడం జరిగిందంట. దేవుని యందు ప్రియులారా, మరి ఆయన చెప్పిన మాటలు 2 మాటలు చెప్తూ ఉన్నాను. క్రీస్తు పునరుత్థానుడాయను, మరణము నాశనము చేయబడెను. క్రీస్తు పునరుత్థానుడాయను, పిశాచాలు పాతాళానికి త్రోయబడెను. క్రీస్తు పునరుత్థానుడాయను, దేవదూతలు సంతసించెను. క్రీస్తు పునరుత్థానుడాయను, సమాధి ఖాళీ చేయబడెను. క్రీస్తు పునరుత్థానుడాయను, మరణమనే నిద్రను చేస్తున్న వారందరికీ విమోచనకర్తగా ఆయన అభిషేకింపబడెను. కనుక దేవునికే మహిమ, వైభవం, గౌరవం సదా కలుగునుగాక అని అంటాడు పునీత జాన్ క్రిసోస్టమ్ అనే బంగారు నాలిక అని పేరు పడినటువంటి ఈ యొక్క పునీతుడు. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు పునరుత్థానమై మరణాన్ని నాశనం చేశాడు, పిశాచాలను పాతాళానికి పంపాడు, దేవదూతలు సంతోషించారు, సమాధి ఖాళీ అయ్యింది. మరణమనే నిద్రలో ఉన్న వారందరికీ కూడా విముక్తిని చేశారు. కనుక మనం దేవునికి గౌరవము, మహిమ చెల్లించాలి. దేవుని యందు ప్రియులారా, కనుక ముందుగా మీ అందరికీ దేవాది దేవునికి మహిమను, గౌరవాన్ని, వైభవాన్ని చెల్లిస్తూ మీ అందరికీ కూడా క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు, దీవెనలు అందిస్తాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఈస్టర్. గట్టిగా గట్టిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు చప్పట్లు కొడితే సాతానుడు పారిపోతాడు అనుకున్నాను. మీ చప్పట్లు వినేసరికి సాతానుడు అచ్చే పెద్దగా ఏం లేదు అంటూ హాయిగా ఉంటాడేమో. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లీస్ట్ ఇదన్నా హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్కోడు నిద్రపోతాడు, చెవిలో గట్టిగా హల్లెలూయా. వెరీ గుడ్. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున క్రీస్తు పునరుత్థానం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఐ వాంట్ టు బిగిన్ విత్ ఎ స్మాల్ రియల్ ఇన్సిడెంట్. ఒక స్టోరీ, ఒక సంఘటనతో ప్రారంభిస్తూ ఉన్నాను. డాక్టర్ సీమన్స్ అనే ఒకనొక వ్యక్తి ఒక స్నేహితుడి గురించి ఇలా చెప్పాడట. తనకు తెలిసినటువంటి ఒక ముస్లిం సహోదరుడు, స్నేహితుడు ఉండేవాడంట. ఆయన ఒకసారిగా తన మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవత్వాన్ని స్వీకరించాడు, క్రైస్తవుడిగా మారాడంట. మారితే అతని యొక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అడిగారంట, అయ్యా ఎందుకు నువ్వు
క్రైస్తవుడిగా మారావు, నీ మతాన్ని విడిచి ఎందుకు నువ్వు క్రైస్తవుడు అయ్యావు అని అడిగారట. అడిగితే ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడంట. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, నువ్వు మనందరం కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకుందాం. వెళ్తుండగా ఆ దారి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత 2 దారులుగా విడిపోయింది. ఒక దారి ఇలాగా, ఇంకొక దారి ఇలాగా వెళ్తుంది. ఇప్పుడు ఈ దారిలో వెళ్ళిన వాడు చచ్చిపోయి అక్కడ పడున్నాడు. ఈ దారిలో వెళ్ళిన వాడు నడుచుకుంటూ హాయిగా వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరిని అడుగుతావు? ఏ దారిలో వెళ్తావు? చచ్చిపోయిన వాడిని అడగగలనా? చచ్చిపోయిన ఆ దారిలో నడవగలనా? కానీ ఎవరైతే జీవంతో ఉన్నాడో, బ్రతికి ఉన్నాడో ఆయనను అడుగుతాం, అయ్యా ఈ దారిలో నేను రావచ్చా? నేను వస్తే నీలాగా బ్రతికి పట్టగడతానా? హాయి ఉంటానా? దేవుని యందు ప్రియులారా, నేను ఎందుకు క్రైస్తవత్వాన్ని స్వీకరించానంటే, ఇదిగో నా మతములో, నా విశ్వాసములో ఒకప్పుడు నేను నమ్మిన ప్రవక్త ఆయన మరణించాడు, ఆయన సమాధి ఉంది, ఆ సమాధిలో ఆయన అస్థికలు కూడా ఉన్నాయి. కానీ ఇదిగో నేను ఇప్పుడు విశ్వసిస్తున్నటువంటి ఈ క్రీస్తు ప్రభు, ఆయన సమాధి ఉంది కానీ అది ఖాళీగా ఉంది. ఆయన సమాధిలో ఆయన అస్థికలు లేవు. ఎందుకంటే ఆయన పునరుత్థానమయ్యాడు, ఎందుకంటే ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆయన జీవము కలిగి ఉన్నాడు. అందుకే నేను ఆయన బాటలో, ఆయన బిడ్డగా, ఆయన స్నేహితుడిగా, ఆయన సహచరుడిగా, ఆయన శిష్యుడిగా నేను క్రైస్తవత్వాన్ని అందిపుచ్చుకొని ముందుకు నడుస్తున్నాను అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడంట. దేవుని యందు ప్రియులారా, ఆల్ ద ప్రాఫిట్స్ డైడ్, ప్రవక్తలందరూ చచ్చిపోయారు. ఆల్ ద గాడ్స్ డైడ్, దేవుళ్ళు దేవతలు చచ్చిపోయారు. ఆల్ ద సో కాల్డ్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ గాడ్స్ ఆల్సో డైడ్, నేనే దేవుణ్ణి అన్న ప్రతి ఒక్కడు చనిపోయాడు. కానీ బ్రతికి ఉన్నవాడు ఎవడండి అంటే ఒకే ఒక్కడు, క్రీస్తు ఒక్కడే. ఓన్లీ క్రైస్ట్ ఎలోన్ ఈజ్ అలైవ్, హీ ఎలోన్ ఈజ్ గాడ్. దేవుని ప్రియులారా, అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నువ్వు నేను చెప్తున్న మాట కాదు. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మరణించితిని. నా తర్వాత మీరు చెప్పండి, సజీవుడును నేనే. సజీవుడును నేనే. గట్టిగా చెప్పండి, సజీవుడును నేనే. సజీవుడును నేనే. నేను మరణించితిని. నేను మరణించితిని. కానీ చూడుము, కానీ చూడుము, నేను సదా జీవించుచుందును. సదా జీవించుచుందును. చెప్పండి, సదా జీవించుచుందును. సదా జీవించుచుందును. మృత్యువు యొక్కయు, మృత్యువు యొక్కయు, పాతాళ లోకము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు, తాళపు చెవులు, తాళపు చెవులు నా ఆధీనములో ఉన్నవి, నా ఆధీనములో ఉన్నవి. హలో, తాళపు చెవులు ఎక్కడున్నాయంట? మృత్యువు తాళపు చెవులు, పాతాళపు తాళపు చెవులు యేసయ్య చేతిలో ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, ఇదిగో చూడుము, నేను మరణించాను నిజమే, కానీ ఇప్పుడు జీవించుచున్నాను. అండ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు డై అగైన్, నాకు మరణము లేదు. పరలోక తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, పాతాళ లోపక తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అని ప్రభు దేవుని యందు ప్రియులారా తన గురించి తాను సాక్ష్యమిస్తూ ఉన్నారు. నేనే సత్యమని పలికిన ప్రభు, అబద్ధమాడని ప్రభు చెప్తున్న మాటలు దేవుని యందు ప్రియులారా. కనుక వీఆర్ ప్రివిలేజ్డ్, వీఆర్ ఫార్చునేట్, వీఆర్ లక్కీ that we are serving a living God, a real God. దేవుని యందు మనము ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఓవర్. ఈ ప్రసంగానికి పరిచయ మాటలు అయిపోయాయి. సెకండ్ స్టెప్లోకి వెళ్తున్నాం.
దేవుని యందు ప్రియులారా, వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ రెజరక్షన్? రెజరక్షన్, రెజరక్షన్, రెజరక్షన్. ఈస్టర్, ఈస్టర్, ఈస్టర్. హ్యాపీ ఈస్టర్. వాట్ ఈస్ హ్యాపీ ఈస్టర్? పునరుత్థానం, పునరుత్థానం, పునరుత్థానం. ఏంటండి పునరుత్థానం? ఏంటండి మీ బోడి పునరుత్థానం అని ఎవడని అన్నాడు అనుకో, హలో ఉన్నారా? హలో అన్నప్పుడు హాయ్ అనాలి. హలో, హాయ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ ఇస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ఆవిడ నిద్రపోతున్నట్టుంది ఆవిడ. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈస్ గుడ్, ఆల్ ద టైమ్, గాడ్ ఈస్ గుడ్, ఆల్ ద టైమ్. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పడుకోవడానికి వీల్లేదంతే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటండి మీ బోడి రెజరక్షన్? ఏంటండి మీ బోడి పునరుత్థానం? ఏంటండి మీ బోడి హ్యాపీ ఈస్టర్ అని ఎవడని అడిగితే, ఈస్టర్ యొక్క గొప్పతనం ఏంటి, ఈస్టర్ యొక్క మహత్యం ఏమిటి అని ఎవరన్నా అడిగితే వాళ్ళకి, మీరు నన్ను అడిగితే మీకు, మనం తెలుసుకొనడానికి అసలు పునరుత్థానం అంటే ఏంటి, ఎందుకు అన్న విషయాలను చక్కగా లోతుగా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వద్దాం లైన్గా, చాలా సింపుల్గా చక్కగా మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యందు ప్రియులారా, ఈ ప్రశ్నకు ఏ ప్రశ్నకైనా సమాధానం రయ్యమని వెళ్ళిపోవాలి ఆది కాండములోనికి. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం చదవండి ఎవరైనా. ఈ చూడకుండా చెప్పాలి టకేలని. దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను. తన సారూప్యములో దేవుడు మానవుని సృజించెను. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. తన పోలికలో తన సారూప్యములో దేవుడు మనిషిని చేసెను. చెప్పండి అందరూ. తన పోలికలో తన సారూప్యములో దేవుడు మనిషిని చేసెను. దేవుని యందు ప్రియులారా, దేవుడు పోలిక ఏంటో తెలుసా? ఏంటది? నో డెత్. సింపుల్, నో డెత్. ఏంటండి? నో డెత్. మరణము లేనివాడు దేవుడు. దేవుడంట మానవుని తన పోలికలో చేశాడు అంటే మానవునికి కూడా మరణము ఉండకూడదు కదా. ఉండకూడదు కదా ఏంటి? లేదు. దేవుడు మరణాన్ని పెట్టలేదు, దేవుడు మరణాన్ని తేలేదు, దేవుడు మరణాన్ని సృష్టించలేదు, దేవుడు మరణాన్ని ఆలోచించలేదు, అనుకోలేదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు మానవుని తన పోలికలో తన సారూప్యములో సృజించాడు. ఇది ఆది కాండంకి వచ్చామా? డైరెక్ట్గా సి 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 అంటే అర్థం ఏంటి? క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఏంటది? ఈ క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్లో దేవుని యందు ప్రియులారా, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించెను, ఎలా సృష్టించెను బైబిల్ చెప్పింది. ఎందుకు సృష్టించెను అంటే చాలా చక్కగా చెప్తుంది. పిల్లలను చెప్తారా? చెప్ప. ఈ భూలోకములో దేవుడు మానవుడిని ఎందుకు సృష్టించాడంటే తనను తెలుసుకొని, తనను ప్రేమించి, తనను సేవించి అటు వెనుక మోక్షం చేరుకుంటారని. చెప్పనందరూ. తనను ప్రేమించి ఈ భూలోకములో తనను ప్రేమించి తనను సేవించి అటు వెనుక తనను తెలుసుకొని, తనను ప్రేమించి, తనను సేవించి అటు వెనుక మరణము వెనుక తనను చేరుకుంటాడని దేవుని యందు ప్రియులారా ఇలా ఆయన క్యాటగిజం చెప్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ఈ మధ్యలో మరణం ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి సృష్టించినప్పుడు, తన పోలిక సృష్టించినప్పుడు మరణం లేదండి. తర్వాత మరణం వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది అంటే, ఈజీ రియల్లీ రీచింగ్ గాడ్. మనిషి అన్నవాడు నిజంగా దేవుని చేరుతున్నాడా? లేదు. హీ ఈజ్ డయింగ్, హీ ఈజ్ బరీడ్, హీ ఈజ్ ఇన్ హెల్ ఆర్ హీ ఈజ్ ఇన్ హేడ్స్. షియోల్ పాతాళ లోకంలో ఉంటున్నాడు. పుడుతున్నాడు, బతుకుతున్నాడు,
చస్తున్నాడు, గొయ్యి తీసి కప్పెడేస్తున్నారు. వై ఈజ్ ఈ డయింగ్? ఎందుకు చనిపోతున్నాడు మనిషి? దేవుడు మరణాన్ని సృష్టించాడా? లేదు. సమాధానం సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం ఏం చెప్తుందో చూడండి. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. దేవుని యందు ప్రియ చెప్పనందరూ. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. దానికి ముందు వాక్యం కూడా చాలా ఇంపార్టెంట్. 23వ వచనం చెప్పనందరూ. దేవుడు నరుని అమరునిగా చేసెను, మరణము లేనివానిగా చేసెను, అతనిని తనవలే అమరునిగా చేసెను. బైబిల్ ఎంత క్లియర్ గా చెప్తుందండి. అక్కడేమో దేవుడు మానవుణ్ణి తన పోలికలో తన స్వరూప్యంలో సృజించెను. ఇక్కడేమో వాక్యం చెప్తుంది దేవుడు మానవుణ్ణి తన వలె అమరునిగా మరణము లేనివానిగా సృజించెను. కానీ పిశాచము అసూయ వలన మరణము లోనికి వచ్చింది, లోకములోనికి వచ్చింది. కనుక ఈ పాపము వలన, ఈ పిశాచము వలన మన యొక్క ఫేట్ మారిపోయింది. ఏంటో తెలుసా? చూడండి. నువ్వు పుట్టావు, ఇది స్టెప్ 1. పుట్టావు, ఓకే, పుట్టారా? పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు బతికావు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70, 80, చాలా ఇంకా కాల 100 సంవత్సరాలు బతికావు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? 100 సంవత్సరాలు. ఇప్పుడు ఏమయ్యావు? చచ్చావు. చచ్చిన రయ్యని కిందకి వచ్చావు. ఎక్కడికి? భూమిలోకి, గొయ్యిలోనికి, పెట్టెలోనికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఇక్కడే ఉండిపోతున్నావు, పాతాళములో ఉండిపోతున్నావు. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? తనతో ఉండమని. నువ్వెక్కడ ఉంటున్నావు? గోతులో ఉంటున్నావు. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? దేవుడు నిన్ను నన్ను సృష్టించింది తనతో ఉండమని. నువ్వు నేను చచ్చిపోయి పాతాళంలో ఉండిపోతున్నాం. వీఆర్ నాట్ రీచింగ్ గాడ్. డెత్ హెస్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్. కనుక దేవుని యందు ప్రియులారా, వాక్యం చెబుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 26వ వచనం చాలా ఇంపార్టెంట్. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 26వ వచనం. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. దేవుని యందు ప్రియులు చెప్పనందరూ. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. డెత్ ఈజ్ ద లాస్ట్ ఎనిమీ. చెప్పనందరూ. డెత్ ఈజ్ ద లాస్ట్ ఎనిమీ. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. మరణము ప్రపంచాన్ని ఏలుతున్న రోజులవి. ఎవరి రోజులు? మరణము ప్రపంచాన్ని ఏలుతున్న రోజులు. మరణమునకు తిరుగులేదు, మరణమునకు ఎదురు లేదు, మరణమునకు అడ్డు లేదు. మరణము సమస్తాన్ని కబలిస్తుంది. మరణమునకు చిన్న పెద్ద తేడా లేదు. మరణమునకు ఆడ మగ తేడా లేదు. మరణమునకు ధనికుడు పేదవాడు తేడా లేదు. మరణమునకు రాజు బంటు తేడా లేదు. మరణమునకు పుణ్యాత్ముడు పాపాత్ముడు తేడా లేదు. ఎవడనన్నా చంపేద్దంతే, ఎవడనన్నా కబలించేస్తుందంతే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి ఎవడు ఈ మరణాన్ని జయిస్తాడు అని సర్వలోకం ఎదురు చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. సర్వలోకం ఎదురు చూస్తుంది. అప్పుడు ఒకడు వచ్చాడండి. ఒకడు వచ్చాడు. వాడి పేరు అబ్రహాము. నీతిమంతుడు, విశ్వాసమునకు మూలము, విశ్వాసంతుడి తండ్రి. ఈ అబ్రహాము మరణాన్ని జయిస్తాడేమో అనుకున్నా. జయించాడా? మా అబ్రహాం చచ్చిపోయి పాతాళంకి వెళ్ళిపోయాడు. అబ్రహాం చచ్చిపోయాడు. వాడి కొడుకు వచ్చాడు, ఇస్సాకు చచ్చిపోయాడు. యాకోబు చచ్చిపోయాడు. యోసేపు చచ్చిపోయాడు. ఎవరూ కూడా మరణాన్ని గెలవలేకపోతున్నారే. తర్వాత మోషే వచ్చాడు. ఓహో, ఇతను గెలుస్తాడేమో మరణాన్ని. ఆయన చనిపోయాడు. సమూవేలు చచ్చిపోయాడు.
రాజులు సౌలు, దావీదు, సొలొమోను చచ్చిపోయారు. ప్రవక్తలు చచ్చిపోయారు. అందరూ మరణానికి పడిపోతున్నారు, లోబడిపోతున్నారు. ఎవరో మరణానికి గెలవలేకపోతున్నారు. వింటున్నారా? తర్వాత వచ్చారండి ఐగుప్తీయులు. ప్రపంచం మాదే అన్నారు. అంటే వీళ్ళు మరణాన్ని గెలుస్తారా? వాళ్ళు చచ్చారు. అస్సీరులు వచ్చారు, మేమే గొప్ప, మరణాన్ని గెలవండిరా బాబు, చచ్చారు. బాబిలోనియన్లు వాళ్ళు చచ్చారు, మరణానికి దాసులైపోయారు. గ్రీకులు, అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాలని వచ్చాడు. 30 సంవత్సరాలకో 24 సంవత్సరాలు చచ్చిపోయి అంటున్నాడు, రే బాబు నన్ను పాతి పెడుతున్నప్పుడు నా 2 చేతులు పైకెత్తి పాతి పెట్టండి. ఏం సార్ అలాగా నీ 2 చేతులు పైకెత్తి పాతి పెట్టమంటారు? ఏం పట్టుకెళ్ళట్లేదు నా చేతులతో, సర్వాన్ని గెలిచేద్దాం అనుకున్నాను, ఏమీ గెలవలేకపోయాను. నేనే కనీసం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా బతకడం లేదే, 24కో 30కో 33కో దుకాణం సర్దేసే వస్తుంది అని చెప్పి కాళ్ళన్నీ పురుగులు పట్టేసి యుద్ధాలు చేసి కాళ్ళకి ఉన్నటువంటి బూట్లు ఇప్పడానికి కూడా మనవాడు ఖాళీ లేదు, యుద్ధం చేసుకుని వెళ్ళిపోతున్నాడు కత్తి పట్టుకొని. నిజం, నాట్ జోక్, నిజం. కాళ్ళకున్న బూట్లు కూడా ఇప్పడానికి టైం లేదంట. యుద్ధం మీద యుద్ధం, రాజ్యం మీద రాజ్యం జయించుకుంటూ పోతా ఉన్నాడు. చివరి చచ్చిపోయి నా వల్ల ఏం కాలేదు. గ్రీకులు మరణాన్ని గెలవలేకపోయారు. రోమీలు వచ్చారు, మేమే అంతా. రోమీల రాజ్యం ఎక్కడుంది ఇప్పుడు? రోమీయుల పని అయిపోయింది. తర్వాత వచ్చారు పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు? రవి హస్తమించని సామ్రాజ్యం అట. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? రవి హస్తమించిన సామ్రాజ్యం మాదే. వాళ్ళందరూ కూడా చచ్చి పక్కన పడ్డారు. దేవుని యందు ప్రియ, ఎవడు మరణాన్ని జయించలేకపోతున్నారు. అందరూ మరణానికి దాసులే, బానిసలే, బలైపోతున్నారు. అలాంటి సమయంలో సర్వ సృష్టి ఎదురు చూస్తుంది, ఎవడొస్తాడా. వచ్చాడు, అంతే, ఒకడొచ్చాడు. ఎవరొచ్చారండి అంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాల క్రితం సుమారు చిన్న బిడ్డగా, పసిబిడ్డగా ఇంతే ఉన్నాడు. ఇంతే ఒక అనామకురాలైనటువంటి కన్యకయ్యకు పుట్టాడు. అనామకురాలికి తనది కాని ఒక పశువుల పాకలో పుట్టాడు. చిన్నప్పుడే శత్రువు కత్తి పట్టుకొని బయలుదేరాడు. ఎవరా శత్రువు? హేరోదు. వాడికి తప్పించుకోవడానికి ఐగుప్తుకు పారిపోయాడు. మళ్ళీ వద్దాము అంటే వాళ్ళ కొడుకు రాజయ్యాడే. ఎందుకు వచ్చిన గొడవ? నజరేతుకు వెళ్ళిపోయాడు. నజరేతులో బ్రతికి ఒక కార్పెంటర్ కొడుకులాగా బతికాడు. 30 సంవత్సరాలు అయింది. అమ్మా నా గడియ ఇంకనో రాలేదు అంటే, నాయనా నీ గడియ వచ్చేసింది, స్టార్ట్ చేయి అన్నది అమ్మ. నీటిని ద్రాక్షరసంగా మలిచాడు. తర్వాత ద్రాక్షరసం తన రక్తంగా మలిచాడు. 3 సంవత్సరాలు సౌత్ టు నార్త్ పాలస్తీనాలో గలిలయ నుంచి యెరూషలేమునకు తిరిగాడంతే. అక్కడ ఇక్కడ సువార్తను ప్రకటించాడు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు శిక్షించేవాడు కాదు, దేవుడు క్షమించేవాడు. దుడుకు చిన్నవాని కదా, తప్పిపోయిన నాణెము కదా, తప్పిపోయిన గొర్రెపిల్ల కదా చెబుతూ గుడ్డి వారికి స్వస్థతనిస్తూ, చెవిటి వారికి వినికిడినిస్తూ, మోగవారికి మాట్లాడే శక్తినిస్తూ, కుంటి వారిని లేవనెత్తుతూ, చచ్చిపోయిన వారికి జీవాన్ని పోస్తూ, కుష్టి వారిని స్వస్థపరుస్తూ, పాపాత్మలను క్షమిస్తూ, వ్యభిచారులను ఆదరిస్తూ ఉంటే ఆయన మీద కన్ను గిట్టింది. పెద్దలకు, అధికారులకు వీడుండకూడదు, వీడిని చంపేద్దాం, ఘోరాతి ఘోరంగా చంపేద్దాం అని చెప్పి కక్షగట్టి దొంగ సాక్ష్యాలతో ఘోరమైన సిలువకు మేకులతో అంటగొట్టి హింసించి బాధించి భూమికి నింగికి మధ్య వేలాడి తీస్తే తిడతాడు, శాపనార్థాలు పెడతాడు అని చూస్తుంటే, ఓ తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించండి అని చెప్పి, తండ్రి నా ఆత్మ నీ చేతిలో అప్పగించి చెప్పి కళ్ళు మూసి మరణించాడు. తన ప్రాణాలు తానే వదిలాడు. స్టోరీ అయిపోయింది. ఈయన కథ అయిపోయింది. అబ్రహాం లాంటి వాడే. అబ్రహాం చచ్చాడు, ఇతను చచ్చాడు. యాకోబు చచ్చాడు, ఇతను చచ్చాడు. మోసే చచ్చాడు, ఇతను చచ్చాడు. దావీదు చచ్చాడు, ఇతను చచ్చాడు. ఏం తేడా లేదు. ఇతని కథ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి కోసం చూడాలన్నమాట అని సర్వ సృష్టి చూస్తుంటే చనిపోయిన 3వ దినం చిమ్మ చీకట్లు లోకాన్ని కమ్మివేస్తున్న రోజుల్లో సమయంలో నిశ్శబ్దముగా దేవుని యందు ప్రియులారా, ఇదిగో మూసివేయబడిన రాయి, ముద్రించబడిన రాయి, సైనికుల యొక్క గస్తీలో ఉన్నటువంటి సమాధి రాయి దొర్లింపబడుతుంది. దేవదూతలు హల్లెలూయా గానాల మధ్య మృత్యుంజయుడు యేసు ప్రభు ఉత్థానమై ఆయన, ఇదిగో నేను మృత్యుంజయుడను, ఇదిగో నేను మరణాన్ని గెలిచాను, ఇదిగో నేను అబ్రహాము లాంటి వాడిని కాదు, అబ్రహాము అంటే గొప్పవాడిని, దావీదు లాంటి వాడిని కాదు, దావీదు కంటే గొప్పవాడిని, ప్రవక్తల లాంటి వాడిని కాదు, ప్రవక్తల కంటే గొప్పవాడిని, నేను దేవుని కుమారుడను, నేను మృత్యుంజయుడను, సర్వలోకమునకు అధికారిని నేనే అంటూ ఆయన దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మరణాన్ని గెలిచి బయటకు వచ్చాడు. అప్పటి వరకు చూడండి, ఇందాక చెప్పాను, పుట్టావు, పెరిగావు, 50, 100, చచ్చావు, లోపలికి వెళ్ళిపోయావు. ఇప్పటి వరకు ఎవడు లోపలికి వెళ్ళినవాడు బయటికి రాలే. మొట్టమొదటిసారి వచ్చాడు, ఒకే ఒక్కడు వచ్చాడు. చచ్చినటువంటి ఆయన పునరుత్థానమై మరణాన్ని బ్రద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చాడు. రావడమే కాదు దేవుని యందు ప్రియులారా, ఎవరెవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా ఆ జీవం, ఆ పునరుత్థానం, ఆ మృత్యుంజయుడనే భాగ్యం, పరలోక రాజ్యం ఎందుకు దేవుడు సృష్టించాడో, ఏ పోలికలో దేవుడు సృష్టించాడో, ఏ సారూప్యంలో దేవుడు సృష్టించాడో ఆ పర్పస్ కాపాడడం కోసం ఆయన పునరుత్థానమై అంటున్నాడు, రండి, ఎవరు వస్తారో రండి, విశ్వసించువాడు రక్షింపబడునుగాక, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు అని చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఇది ఉత్థానము అంటే, ఇది పునరుత్థానము అంటే, ఇది ఈస్టర్ అంటే దేవుని యందు ప్రియులారా. అర్థమవుతుందా? ఎందుకు క్రైస్తవులు ఎంత గొప్పవాళ్ళో, ఎంత అమూల్యమైన వారో, ఎంత భాగ్యమైన వాళ్ళో, ఎంత అదృష్టవంతులో. ఈ లోకంలో ఎవడైనా చచ్చితే పాతాళానికి పోతాడంతే. కానీ క్రైస్తవులు ప్రభుని విశ్వాసం ఉంచుతున్నారు. చచ్చిన నీవు పునరుత్థానం అవుతావు. వాళ్ళ సంగతి దేవుడు తప్పకుండా వాళ్ళను కూడా, వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు వాళ్ళను కూడా రక్షిస్తాడు. అది దేవుని దయకు మనం విడిచిపెడుతున్నాం. దేవుడిచ్చిన ఆహ్వానం నన్ను అనుసరించండి, దేవుడిచ్చిన ఆహ్వానం నన్ను విశ్వసించండి. మనము ఆయన మాట ప్రకారం విశ్వసించి ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? రిజరెక్షన్ అంటే, ఈస్టర్ అంటే, పునరుత్థానం అంటే ఇది ఎంత గొప్ప భాగ్యమో, ఇది ఎంత అవసరమో. ఇది లేకపోతే మన జీవితాలే వృధా, ఇదే లేకపోతే మన విశ్వాసమే వృధా. నాకు ఇష్టమైనటువంటి ఒక ఉదాహరణ ఎప్పుడు కూడా తరచు చెప్తుంటాను. మన ఇంటిలో చిన్నప్పటి నుంచి వద్దాం, మన ఇంటిలో ఎవరైనా రైతులు ఉన్నారా? ఇక్కడ రైతులు, ఫార్మర్స్, మొక్కలంటే ఇష్టమైన వాళ్ళు. ఒకడు నువ్వే ఒక కొబ్బరి చెట్టుని వేసావు అనుకుందాం. ఏమేసావు? కొబ్బరి చెట్టు. దానికి చక్కగా నీళ్ళు పోసావు, అది ఎదుగుతుంది, సంతోషిస్తావు, ఎదుగుతుంది, సంతోషిస్తావు, కాయలు ఇస్తుంది, సంతోషిస్తావు. చక్కగా ఎదుగుతుంటే నీ కోరిక, ఇది చచ్చిపోతే బాగున్నావు,
అంటావా? ఎవడైనా ఎప్పుడైనా ఈ మొక్క ఎప్పుడు చచ్చిపోద్దురా అంటాడు ఎవడన్నా? చచ్చిపోకూడదు. దానికి చిన్న జబ్బు వస్తే ఉప్పు వేసేస్తాం, మందు, ఏదో ఒక మందు, ఏదో ఒక ఇంజెక్షను. అది చావకూడదు, నా చెట్టు చావకూడదు, నా చెట్టు బతకాలి. చెట్టు మీదే నీకు ఇంత ప్రేమ ఉంటే, నీకే ఇంత ప్రేమ ఉంటే, అంటే నీకే అంటే నీకు శక్తి లేనివాడివి, నువ్వు సర్వశక్తిమంతుడు కాదు, నువ్వు బలహీనుడవు. నీకే ఇంత ప్రేమ ఉంటే సర్వశక్తిమంతుడికి ఎంత ప్రేమ ఉంటుంది? చెట్టు మీద నీకు అంత ప్రేమ ఉంటే తన రూపంలో సృజించిన మనిషి మీద ఎంత ప్రేమ ఉంటుంది ఆయనకి? నువ్వు చచ్చిపోకూడదు అనుకుంటున్నట్లుగా దేవుడు కూడా మనుషులమైన మనలను చచ్చిపోవాలని కోరుకొనడం లేదు. యూ వాంట్ యువర్ ప్లాంట్, యువర్ ట్రీ టు ఆల్వేస్ బీ అలైవ్. Jesus, Heavenly Father, God the Father wants every one of us to be alive always. ఎప్పుడు బ్రతికి ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఆ చచ్చిపోతుంటే ఎండిపోతుంటే నువ్వేమి చేయలేక ఏడుస్తూ కూర్చుంటావు. మరి ఇంక చేత తీసేలే అంటాం. చేత కానివాడు కదా ఇక మనం. ఆయన చేత కానివాడు కాదు కదా. చచ్చిపోతుంటే అలా వదిలేస్తాడా? ఏదో ఒకటి చేసి కాపాడతాడు. అదే తన కుమారుని లోకానికి పంపడం, తన కుమారుడు చనిపోయిన వరకు ఉండడం, తన కుమారుడు చనిపోయి లేవని మరణపు ద్వారాలు తెరవడం. ఎవరెవరైతే ఆయన మార్గం నడుస్తారో వాళ్ళందరూ కూడా బ్రతకడం. ఇందాక చెప్పాను మొట్టమొదట్లో ఇంట్రడక్షన్లో ఒక కథ. నడుస్తూ ఉన్నావు, 2 దారులు వచ్చాయి. ఈ దారిలో ఒకడు చచ్చి పడిపోయాడు, ఈ దారిలో ఒక నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తావు? ఏ దారిలో వెళ్తావు? బ్రతికి ఉన్న దారే కదా. అదే యేసయ్య దారి, దేవుని యందు ప్రియ. అదే క్రైస్తవ ధర్మం, అదే క్రైస్తవ మార్గం, అదే క్రీస్తు జీవనం మార్గం, దేవుని యందు ప్రియులారా. ఇందాక చెప్పానే ఒక చెట్టు కథ, చెట్టు ఉపమానం. రెండవది ఒక ప్యారెట్. ఒకప్పుడు పక్షులు పెంచుకునేవారు ఎవరున్నారా? పక్షులు పెంచుకునే వాళ్ళు, ప్యారెట్లు పెంచుకునే వాళ్ళు ఉన్నారా? దీంతో ఎందుకు వచ్చిన గొడవ వదిలేస్తున్నాం కదా ఒకసారి. ఓకే, పక్షులు పెంచుకున్న వాళ్ళు ఒకవేళ అది చచ్చిపోతుంది అనుకో, కొన్నప్పుడే అమ్మా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అంటాడా ఎవడన్నా కొంటారా? ఈ మధ్య రంగు పిల్లలు, ఏది కోడి పిల్లలు, రంగురంగుల కోడి పిల్లలు దొరుకుతున్నాయి. అవి తీసుకుని వచ్చి జాగ్రత్తగా చంపేస్తాం. కాపాడలేమన్న దాన్ని ఎక్కువ కాలం. అవి చచ్చిపోతే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, కానీ ఏం చేయలేడు కదా. దేవుని యందు ప్రియులారా, ఒక పిల్ల చచ్చిపోవడం ఇష్టం ఉండదు, ఒక ప్యారెట్ చచ్చిపోవడం ఇష్టం ఉండదు. కుక్కలు పెంచుకుంటారు బాగా. కుక్క చచ్చిపోతే నిన్నటి రోజున గుడ్ ఫ్రైడే రోజు మీరు గమనించారో లేదో, చాలామంది గమనించినట్టున్నారు. 8 కిలోమీటర్లు స్టార్టింగ్లో ఒక కుక్క బయలుదేరింది నాతోనే, నా పక్కనే, గాంధీ మేషర్ పక్కన. వస్తానే ఉంది. ఇదేంటి ఇలాగే ఎక్కడికో వెళ్ళిపోతుంది. యాక్చువల్గా కుక్కలకు ఒక రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి నాది, ఇక్కడ వచ్చేస్తుంది, ఈ దారి నాది. అంటే అది టాయిలెట్ వేసిందని దాని అర్థం ఏంటి తెలుసా? ఇది నా ఇల్లు, ఇది నా బౌండరీ, ఇందులోకి ఎవడన్నా వస్తే అరుస్తా, నేను ఇందులోంచి బయటికి వెళ్ళను. అది ఎక్కువగా ఆ బౌండరీ దాటవు. అలాంటిది ఒక కుక్క వస్తానే ఉంది, ఇక్కడ వరకు వచ్చింది, లోపలికి రానివ్వం కనుక బయటికి వెళ్ళిపోయినట్టుంది పాపం. మనకన్నా చాలా చక్కగా పాదయాత్ర చేసింది. అదొక అద్భుతం, నిజంగా అదొక అద్భుతం అనిపించింది. ఎందుకు వచ్చిందో తెలీదు. ప్రతి స్థలం దగ్గర యేసుప్రభు నిల్చుంది, కిందకి వెళ్ళి నిల్చుంది, అది స్టేజ్ కింద. సరే, మన ఇంట్లో కుక్కలు ఉంటాయి, పెంచుకుంటాం. అది ఎప్పుడు చచ్చిపోవాలని కోరుకుంటామా? నో, అది బతికే ఉండాలి. ఈ మధ్యన అసలైన డాక్టర్ల కన్నా ఈ డాక్టర్లు ఎక్కువైపోతున్నారు. ఈ మన పట్టణంలో మందుల షాపుల కన్నా పిడిగిరి ఏదో అంటారు కదా, పెడిగిరి, నాకు తెలియదు దాని సంగతి. ఓకే, ఆ షాపులు ఎక్కువైపోతున్నాయి. ఒక్కొక్క కుక్క విలువ ₹1,00,000 అంట. అరే దేవుని యందు ప్రియులారా, అవి చచ్చిపోవాలని కోరుకుంటావా? నో, అవి బతికే ఉండాలి కదా. ఆఫ్టర్ ఆల్ ఒక పక్షి, ఆఫ్టర్ ఆల్ ఒక జంతువు, ఆఫ్టర్ ఆల్ ఒక కుక్క పిల్ల. ఒక తల్లి బిడ్డను కని, నా బిడ్డ నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావమ్మా అంటారా? నా బిడ్డ ఎప్పుడు బతికే ఉండాలి.
బిడ్డ చచ్చిపోతుంటే ఏం చేయలేక ఏడుస్తాం. కానీ దేవుని యందు ప్రియుల ఈ సర్వశక్తిమంతుడు కనుక మనం చనిపోతుంటే మనల్ని అనుకున్నాడు కనుక దానికి మార్గాన్ని చూశాడు. అదిగో తన కుమారుని పంపాడు, తన కుమారుడు మరణించాడు, అంత అయిపోయింది అనుకున్నారు. లేదు, అక్కడి నుంచి అసలైన మన నూతన జీవం ప్రారంభమవుతుంది. అదే పునరుత్థానం. దేవుని యందు ప్రియులారా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రిజరక్షన్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఈస్టర్. పునరుత్థానం అంటే గొప్పతనం ఇది. దేవుని యందు ప్రియులారా, మనందరం యేసు నామములో విశ్వసిస్తే, జీవిస్తే ఒకానొక రోజున ఆయనతో పాటు పునరుత్థానమై పరలోక రాజ్యములో ఉంటాం. యేసు ప్రభుని విశ్వసించకపోతే నశించిపోతాం, నాశనమవుతాం, నరకాగ్నికి గురవుతాం. దిస్ ఈజ్ ఈస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలు, ఇంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి ఈస్టర్ అంటే. మరి ఈ ఈస్టర్ రోజున 2 చిరు సందేశాలు, 2 మెసేజ్ నెంబర్ 1, లెసన్ నెంబర్ 1 ప్రభు ఈ ఉత్థానం ద్వారా మనకేం తెలియచేస్తున్నారో ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, ఏంటండి అంటే అతని పునరుత్థానం మన పునరుత్థానానికి నాంది. హిస్ రిజరక్షన్ ఈజ్ ద గ్యారంటీ ఆఫ్ అవర్ రిజరక్షన్. గ్యారంటీ కార్డ్. వాక్యం చదువుదాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 14వ వచనం. 15వ అధ్యాయము 14వ వచనం. చాలా 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 ఇంపార్టెంట్ వచనం. దేవుని యందు ప్రియులారా, నా తర్వాత చెప్పండి అందరూ. మరి క్రీస్తే లేవనెత్తబడినిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుని యందు ఇఫ్ దేర్ జీసస్ ఈస్ నాట్ రిజన్ మీన్స్ మన జీవితం, ఈ బోధ, ఈ విశ్వాసం, ఈ గుడి ఇవన్నీ వేస్ట్. కానీ మన ప్రభు ఉత్థానమయ్యాడు కనుక ఇదన్నీ అవసరం. ఆయన ఆరాధించడం అవసరం, ఆయన పాదాలు పట్టుకోవడం అవసరం, ఆయన ముద్దాడడం అవసరం, ఆయన దీవెనలు అవసరం, ఆయన నడవడిక ఆదర్శం మనకు అవసరం, ఆయన శక్తి మనకు అవసరం. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. యోహాను 11 చదవమా. ప్రేమించేవాడు దాన్ని కోల్పోవును. 25 నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును. చెప్పండి అందరూ. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును. చెప్పండి. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణమును చవి చూడడు. కనుక ఆయనే పునరుత్థానం, ఆయనే జీవం. ఆయన విశ్వసిస్తే మనకు శాశ్వత మరణం ఉండదు, టెంపరరీ మరణమే. ఆ తర్వాత పునరుత్థాన భాగ్యం మనందరికీ ఉంటుంది. దేవుని యందు ప్రియులార, విశ్వాస సంఘములో నేను పునరుత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను అని చెప్తున్నామే, అది అక్షర సత్యం. దేవుని యందు ప్రియులార, దీన్ని కొంచెం చూసినట్లయితే, వివరించినట్లయితే, మనం ఏది కొన్నా ఏం చేస్తాం? వారంటీ ఉందా? సెల్ ఫోన్ కొంటే గ్యారంటీ కార్డు ఇస్తారా? సూట్ కేసు కొంటే గ్యారంటీ కార్డ్, సెల్ ఫోన్ కొంటే గ్యారంటీ కార్డ్, కారు కొంటే గ్యారంటీ కార్డ్, ఫ్రిడ్జ్ కొంటే, టీవీ కొంటే గ్యారంటీ కార్డ్. ఎందుకని? అది పని చేస్తుందా లేదా? అది పని చేయకపోతే ఏంటి నా సంగతి? ఏమైపోవాలి నేను? ఎవరిని అడగాలి నేను? కొన్ని బళ్ళు ఉన్నాయి ఈ మధ్యన, ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్. వాటి రూల్స్ ఏంటంటే 3 సంవత్సరాలు బ్యాటరీ వ్యారంటీ 36,000 కిలోమీటర్లు, లేదా 5 సంవత్సరాలు బ్యాటరీ వ్యారంటీ 50,000 కిలోమీటర్లు, లేదంటే అది కానీ ఇది కానీ, లేదంటే 10 సంవత్సరాల బ్యాటరీ వ్యారంటీ 1,00,000 కిలోమీటర్లు. ఈ మధ్యన ఏమైనా మాదే పూచి, ఆ తర్వాత మీదే పూచి, అదని అర్థం. ఓకే. కానీ ఈ గ్యారంటీలన్నీ ఒక రోజున అయిపోతాయి. మన రిలేషన్షిప్లో కూడా నా భార్య నా గ్యారంటీగా ఉంటుందా? నమ్మక పాత్రంగా ఉంటుందా? నా భార్యని నమ్మొచ్చా? ఒకనొక రోజున భార్య కూడా నమ్మలేం. భర్తను నమ్మొచ్చా? ఒకనొక రోజున భర్త కూడా నమ్మలేమేమో, తెలియదు. మీ భర్తలు, మీ భార్యలు చాలా మంచివాళ్ళు, డోంట్ వరీ.
ఫాదర్ గారు చెప్పారు కదండి, డౌట్ పడకండి. దేవుని యందు ప్రియులారా, చుట్టాలు, బంధువులు, స్నేహితులు వీళ్ళని నమ్మొచ్చా? ఏదో ఒక రోజున పెడతారు పెద్ద పెంట, పోస్తారు పెద్ద ఎసరు కదా. మనందరి హృదయంలో ఒక కోరిక, ఎవరు నాతో అబద్ధం ఆడకూడదు, నన్ను నమ్మేవాడు, నన్ను ఎన్నటికీ మోసం చేయనివాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా అని ఎదురు చూస్తాం దేవుని యందు ప్రియులారా. కానీ ఒక్కొక్కసారి ఆ లోకంలో ఎవడు దొరకడు, కానీ ఒక్కడున్నాడు, నిన్ను ఎన్నటికీ మోసము చేయనివాడు, నిన్ను ఏనాడు చేయి విడవనివాడు, నీ గురించి గొప్ప ప్రణాళికలు కలిగిన వాడు, నిన్ను తనతో పాటు మోక్షానికి తీసుకువెళ్ళాలనుకునేవాడు. నువ్వు ఎవరినైతే పూర్తిగా నమ్మవచ్చో ఆయనే యేసు ప్రభు, ఆయనే పునరుత్థాన క్రీస్తు. ఒకవేళ ఆయనే మరణించి పునరుత్థానం అవ్వకపోతే నో నీడ్ టు బిలీవ్ హిమ్. ఆయన్ను కూడా నమ్మాల్సిన అవసరం లే. ఆయన కూడా చేతకాని వాడే, ఆయన కూడా అందరిలాంటి వాడే, ఆయన కూడా ఒక మోసగాడే. కానీ ద స్టోరీ ఈజ్ డిఫరెంట్. ఆయన ఉత్థానమయ్యాడు. సో ఈజ్ మోర్ దాన్ ద డెత్, ఈజ్ గ్రేటర్ దాన్ ద డెత్, ఈజ్ గ్రేటర్ దాన్ ద సఫరింగ్, ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ పెయిన్, ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ ప్రాబ్లం. ఏ సమస్య కన్నా ఆయన అధికుడే, ఏ ప్రాబ్లం కన్నా ఆయన అధికుడే, మరణానికన్నా ఆయన అధికుడే దేవుని యందు ప్రియులారా. కనుక ఆయనను నమ్మవచ్చు, ఆయన్ను విశ్వసించవచ్చు, ఆయనను ప్రార్థించవచ్చు, ఆయనను చేరవచ్చు, ఆయన సలహాను కోరవచ్చు. ఆయనకు అసాధ్యమైనట్టు ఏమీ లేదు దేవుని యందు ప్రియులారా. ఆయన చెప్తున్నారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసు ఓకే ఓకే నువ్వేదో చదువుతున్నాలే చూడు. అందుకు యేసు వారితో, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు. దేవుని యందు ప్రియులారా, నన్ను నమ్మి వచ్చిన ఓ శిష్యులారా, దిస్ ఈజ్ మై ప్రామిస్. ఏంటో తెలుసా? మీరు కూడా 12 సింహాసనాలపై కూర్చుంటారు. నేను కూర్చున్నట్టుగా మీరు కూర్చుంటారు. నేను అధికారం కలిగినట్లుగా మీరు అధికారం కలిగి ఉంటారు. నేను మహిమ కలిగినట్లుగా మీరు మహిమ కలిగి ఉంటారు. జీసస్ ఈజ్ గివింగ్ ఎ గ్యారంటీ కార్డ్. యూ విల్ రెయిన్ ద వరల్డ్. ప్రపంచాన్ని జయిస్తారు నా వలే మీరు కూడా. హీఈస్ అవర్ గ్యారంటీ. ఈజ్ రెజరెక్షన్ ఈజ్ అవర్ రెజరెక్షన్. ఈజ్ లైఫ్ ఈజ్ అవర్ లైఫ్ గ్యారంటీ. కనుక ఆ పునరుత్థాన క్రీస్తును విశ్వసిద్దాం, ఆయన్ను ప్రార్థిద్దాం, ఆయన్ను నమ్ముకుందాం, ఆయన బాటలో జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆఖరిది 2వ జీవిత పాఠం. ఈ పునరుత్థాన క్రీస్తు మనకేమి నేర్పుతున్నారు? క్రీస్తు పునరుత్థానం మనకు ఆశాజ్యోతి. దేవుని యందు ప్రియులారా, ఆశాజ్యోతి. మీ పేరులాగా ఉందో కొంపదీసి, ఎవరు లేరు కదా ఇక్కడ. హిస్ రెజరెక్షన్ ఈజ్ అవర్ హోప్ అండ్ ఎంకరేజ్మెంట్. ఆశాజ్యోతి అంటే హోప్ అండ్ ఎంకరేజ్మెంట్. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 39వ వచనం. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 39వ వచనం. అందుకు యేసు, ఓకే, ఏలయనా నా పేరిట అద్భుతములు చేయువాడు. ఓకే, సో తర్వాత ఒక నిమిషం. ఓకే ఓకే దేవుని యందు ప్రియులారా, మీరు కూడా యూ విల్ రైజ్ అగైన్, మీరు కూడా నాతో పాటు పునరుత్థానం అవుతారు అంటూ ప్రభు ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా నాతో పాటు ఒక రోజున పునరుత్థానం అవుతుంది. అంటే మరణము వెనుకాతల పునరుత్థానం ఉందని, ముండ్ల కిరీటం వెనుకాతల మహిమ కిరీటం ఉందని, కన్నీళ్ళు వెనుకాతల ఆనంద బాష్పాలు ఉన్నాయని, అవమానాల వెనుకాతల అనంత గౌరవం వేచి ఉందని యేసయ్య పునరుత్థానం మనకు తెలియజేస్తుంది. ఆయన శోధింపబడ్డాడు, శోధనలు జయించాడు. కష్టాలు పడ్డాడు, కష్టాలు జయించాడు. బాధలు పడ్డాడు, బాధలు జయించాడు. మరణించాడు, పునరుత్థానమయ్యాడు.
కనుక నీ కష్టములో, నీ బాధల్లో, నీ శోధనలో, నీ రోగములో హీ కెన్ హెల్ప్ యూ. హీ ఈజ్ అవర్ హోప్, హీ ఈజ్ అవర్ ఎంకరేజ్మెంట్. యేసు ప్రభు ఏ విధంగా కష్టాలు పడి పునరుత్థానమయ్యాడో మనందరి జీవితాలలో మన కష్టాల తర్వాత సంతోషం ఉంటుంది అని విశ్వసించండి. అది సంతోషం ఉంటుంది అని విశ్వసించండి. ముగ్గురు ఆడవాళ్ళు తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్తున్నారు. పెద్ద రాయి ఎవరు తొలగిస్తారో మా కోసం అనుకుంటున్నారు. రాయి తొలగించబడింది. ఎందుకని? వారు యేసు ప్రభు మీద ప్రేమతో, విశ్వాసంతో వెళ్తున్నారు. అడ్డుగా ఉన్న రాయి తొలగించబడింది. నీవు కూడా ఆ యేసయ్యను పూర్ణ హృదయముతో ప్రేమిస్తే ఆయనకు నీకు మధ్య ఆటంకంగా ఉన్న నీ పాపపు రాతులు, నీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు హీ కెన్ రోల్ దెమ్ డౌన్. ఆయన వాటిని పక్కకు నెట్టగలడు, తొలగించగలడు. కనుక హీఈస్ అవర్ హోప్ అండ్ ఎంకరేజ్మెంట్. దేవుని యందు ప్రియులారా, చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. కార్డినల్ తిమోతి ఎం డోలన్, న్యూయార్క్ ఆర్చ్ బిషప్ గారు ఒక రోజున ఇంటర్వ్యూ చేయబడుతున్నారు. ఇంటర్వ్యూ మ్యాన్ వచ్చి అడుగుతున్నాడంట, సార్ మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించింది ఎవరు, ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు అని అడిగాడు. అన్నారంట, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నారట. అంటే అలా కాదు సార్, జీవించిన వారి పేర్లు చెప్పండి అన్నాడట. ఏమన్నాడు? జీవించే వారి పేర్లు చెప్పండి అని. అరే బాబు, నా దేవుడు, నా ప్రభువు జీవించే ఉన్నాడు, గొప్పగా జీవించి ఉన్నాడు. నా ప్రభువు జీవించలేదని ఎవరు అంటున్నారు అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు. ఈస్టర్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ ఈజ్ నాట్ హియర్ వేర్ అట్ ద టూమ్. అతని సమాధి ఖాళీగా ఉంది. ఆ దేవత అంటున్నారు, అమ్మా ఇక్కడ ఖాళీగా ఉంది అంటే అర్థం ఏంటి? ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? మృతులలో లేడు. ఎక్కడున్నాడు? జీవించి ఉన్నాడు. వెళ్ళండి, జీవించిన వారిలో వెతకండి, జీవితులలో వెతకండి, నీ పొరుగు వారిలో వెతకండి, దేవాలయంలో వెతకండి, దివ్య మందసంలో వెతకండి, దివ్య పూజాబల్లో వెతకండి, దివ్య సత్సాధనలో వెతకండి, వాక్యములో వెతకండి, ప్రసంగములో వెతకండి. ప్రభు జీవించుచూనే ఉన్నాడు. కనుక దేవుని యందు ప్రియులారా, ఈనాటి ఈ యొక్క పవిత్ర ఆరాధనలో క్రీస్తు పునరుత్థాన పండుగను కొనియాడుతూ, పునరుత్థానం అంటే ఏమిటి అంటే మరణాన్ని గెలిచిన ప్రభు ఒక్కడే. ఆయన మనందరికీ శక్తినిస్తున్నాడు. ఆయన మనకిచ్చే సందేశం ఏమిటి? 2, ఆయన పునరుత్థానం మన పునరుత్థానానికి గ్యారంటీ కార్డ్. మనము కూడా ఒకరోజు పునరుత్థానం అవుతాం. 2, ఈ పునరుత్థాన క్రీస్తు మన ఆశా జ్యోతి. అనగా మన యొక్క కష్టాలు, మన కన్నీళ్ళు, మన రోగాలు, మన బాధలు పోవడానికి ఆయనే మనకు ఆశ, ఆయనే మనకు వెలుగు, ఆయనే మనకు జ్యోతి. ఆ ప్రభుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఎల్లకాలము ఆయన చేయి పట్టుకొని నడుద్దాం. పరిశుద్ధుడైన దేవుడు ఉత్థాన క్రీస్తు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.